ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు భారీ షాక్ తగిలింది. జానీ మాస్టర్ కు నేషనల్ ఫిల్మ్ అవార్డు రద్దయింది. జానీపై ఫోక్సో కేసు నమోదు కావడంతో అవార్డును రద్దు చేస్తున్నట్లుగా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ సెల్ కమిటీ ఈ ప్రకటనను విడుదల చేసింది. 2022 సంవత్సరానికి గాను బెస్ట్ కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్ ఎంపికయ్యారు. ఈ నెల 8న ఢిల్లీలో అవార్డు అందుకోవాల్సి ఉండగా ఇంతలోనే రద్దయిపోయింది. అవార్డు అందుకోవడం కోసమే జానీ మాస్టర్కు మధ్యంతర బెయిల్ మంజూరవ్వగా ఇప్పుడు ఆ అవార్డు రద్దుతో జానీ మధ్యంతర బెయిల్పై సందిగ్ధత పరిస్థితి కూడా ఏర్పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ జమీమా. ఏదైతే టాలీవుడ్ లోనే సంచలనం సృష్టించిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి అయితే ఊహించిన భారీ షాక్ తగిలిందనే చెప్పొచ్చు. అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యి మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ కు మరొక బిగ్ షాక్ తగిలిందనే చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం జానీ మాస్టర్ కు ప్రకటించిన నేషనల్ ఫిలిం అవార్డుని ఏదైతే నిన్న అయితే రద్దు చేసింది. పోక్సో కేసు నమోదు కావడంతో అవార్డు రద్దు చేసినట్లయితే కమిటీ అయితే పేర్కొంది. ముఖ్యంగా తమిళ చిత్రం తిరుచిట్రంబలం సినిమాకు గాను ఉత్తమ కొరియోగ్రాఫర్ గా అవార్డు అయితే జానీ మాస్టర్ అందుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం 2022 సంవత్సరానికి బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ అయితే ఎంపికయ్యారు. అలాగే అక్టోబర్ 8వ తేదీన ఢిల్లీలోని ఈ అవార్డు అయితే అందుకోవాల్సి ఉంది. అవార్డు అందుకోవడం కోసం జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ కూడా కోర్టు అయితే మంజూరు చేసింది. అయితే అవార్డు రద్దు కావడంతో జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ పై సందిగ్ధంలో అయితే ప్రస్తుతం ఉన్నట్లే చెప్పొచ్చు. ముఖ్యంగా ఉత్తమ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డుకి ఎంపికయ్యి కొద్ది రోజులకి ఆయనపై అత్యాచార ఆరోపణలు రావడంతో ఆయన అయితే నార్సింగ్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. లైంగికంగా వేధించి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని బాధితురాల ఆరోపణ మేరకు అయితే జానీ మాస్టర్ అయితే హైదరాబాద్, ముంబైతో పాటు అవుట్డోర్ షూటింగ్ లో వెళ్ళినప్పుడు కూడా లైంగిక దాడి చేశాడంటూ కూడా కంప్లైంట్ అయితే ఇవ్వడంతో ఈ వేధింపులు కాదు జానీ అలాగే అతని భార్య కొట్టేవారు, అలాగే చెప్పినట్టు వెనకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తామంటూ కూడా బెదిరించినట్లయితే ఆమె పేర్కొనడంతో నార్సింగ్ పోలీసులు అయితే జానీ మాస్టర్ పై కేసు అయితే నమోదు చేశారు. కానీ అప్పటికే మైనర్ గా ఉన్నప్పటి నుంచి అత్యాచారం చేస్తున్నాడంటూ కూడా ఆమె అయితే ఆరోపించిన నేపథ్యంలోనే ఈ పోక్సో కేసు అయితే నమోదు చేశారు. ఇప్పుడు ఏదైతే అక్టోబర్ 8వ తేదీన ఢిల్లీలోని రాష్ట్రపతి చేతుల మీదుగా నేషనల్ అవార్డు అందుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కోసం కూడా కోర్టును అయితే జానీ మాస్టర్ ఆశ్రయించారు. దీంతో జానీ మాస్టర్ కు 4 రోజుల పాటు మధ్యంతర బెయిల్ కూడా కోర్టు అయితే మంజూరు చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇప్పుడు ఈ కేసు సంబంధం ఉన్న ఎవరిని ప్రభావితం చేయకూడదని ఈ కోర్టు కూడా షరతు కూడా విధిస్తూ కూడా ఏదైతే ఈ బెయిల్ అయితే మంజూరు చేసింది. కానీ ఇప్పుడు ఏదైతే పోక్సో కేసు నమోదు చేయడంతోనే ఇప్పుడు ఏదైతే ఈ అవార్డు రద్దు చేసినట్లు కూడా ఏదైతే కమిటీ పేర్కొనడంతో ప్రస్తుతం జానీ మాస్టర్ బెయిల్ పై సందిగ్ధత నెలకొందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.